విచ్చేసిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఈరోజు కేజీహెచ్ హాస్పిటల్లోని కురుపం గురుకుల పాఠశాలలోని నుండి అడ్మిట్ అయిన బాలికలను చూసి పరామర్శిద్దామని చెప్పి మాజీ మంత్రివర్యులు అలానే మాజీ డిప్యూటీ సీఎం గారు నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే దాదాపు 170 మంది గిరిజన బాలికలు ఇలా హెపటైటిస్ ఏ వైరస్ వల్ల జాండీస్ వల్ల సఫర్ అవ్వడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదే మొదటిసారి. అయితే దీనికి కారణం వాటర్ కంటామినేషన్ విత్ ఫీకల్ మ్యాటర్, అంటే త్రాగునీటిలోని మలం కలిసిందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్స్లో తెలిసింది. ఇది ఎంత దారుణం! పిల్లలు చదువుకుందామని వెళ్తే బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా తాగే నీటిలో మలం కలవడం అన్నది నిజంగా దురదృష్టకరం. అయితే ఇది ఎందుకు జరిగింది? ఈ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుండి ఈరోజు వరకు 1.5 సంవత్సరం వ్యవధిలో ఆర్ఓ ప్లాంట్స్లోని ఫిల్టర్స్ని క్లీన్ చేయకపోవడం, ఎప్పటికప్పుడు వాటర్ టెస్టింగ్ చేయకపోవడం, బ్యాక్టీరియల్ కౌంట్ ఎంత ఉందో వాటర్ టెస్టింగ్ చేయకపోవడం, బేసిక్గా పల్లెల్లోని విలేజెస్లోని వాటర్ క్లోరినేషన్ జరుగుతుంది, అది కూడా చెయ్యకపోవడం వల్లే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ డిసీజ్ అవుట్బ్రేక్ అయినప్పటి నుండి అయిన తర్వాత అక్కడున్న మిగతా స్టూడెంట్స్ని, ఈ డిసీజ్ వచ్చిన స్టూడెంట్స్ని ఐసోలేట్ చేయడం కానీ, వ్యాక్సినేషన్ ఇవ్వడం కానీ, ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వడం కానీ ఎక్కడ జరగలేదు. ఇదే కాకుండా మనందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, నిజంగా అవునా అనేసి అనిపించుకున్న విషయం ఏంటంటే, అక్కడున్న స్టాఫ్ కానీ టీచర్స్ కానీ ఎవ్వరికీ ఈ హెపటైటిస్ ఏ కానీ జాండీస్ కానీ రాకపోవడం. అంటే దీన్ని బట్టి ఏ నార్మల్ కామన్ మ్యాన్గా మనం ఆలోచించుకుంటే, అయితే ఆర్ఓ ప్లాంట్ వర్క్ చేయట్లేదని చెప్పి ఆ సిబ్బందికి తెలిసి ఉండొచ్చు, లేదు అంటే ఈ గిరిజన పిల్లలు తాగుతున్న వాటర్ మేము తాగడం ఏంటి అనేసి అనుకుని ఉండొచ్చు. ఈ 2 కారణాల వల్లే ఈరోజు స్టాఫ్కి అండ్ స్టూడెంట్స్కి ఇలా బాధపడి హెపటైటిస్ ఏ వ్యాధి రావడం జరిగింది. అదే కాక ఈ వ్యాధి వచ్చినప్పటి నుండి సకాలంలోని వైద్యం అందలేదు, సకాలంలో ఐడెంటిఫై చేయలేదు, ఇనిషియల్ డయాగ్నోసిస్ కూడా చేయలేని పరిస్థితులు ఉంది. అంటే ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు ఇది కంప్లీట్లీ గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్లనే ఇవన్నీ జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 2 బాలికలు ప్రాణాలు కోల్పోయారు. ఒక బాలికకి బాలేదు అనేసి హాస్టల్లోనే ఉన్నప్పుడు తెలిసినా, పాఠశాలలో ఉన్నప్పుడు తెలిసినా కూడా ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత చనిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఏమైనా చేశారా? లేదు. అలానే కల్పన అనే అమ్మాయి 9 డేస్గా అక్కడే సబ్ సెంటర్లోని, పిహెచ్సిలోని, సిహెచ్సిలో, ఏరియా హాస్పిటల్లో చుట్టూ తిప్పి ప్రాణాన్ని గాల్లో పెట్టారు తప్ప, ఇదంతా అయిన తర్వాత కేజీహెచ్కి తీసుకుని వచ్చిన తర్వాత అంత సీరియస్ కండిషన్లో ఉన్న పాపని జనరల్ వార్డులో పెట్టేస్తారా? అంటే గిరిజనులంటే ఇంత చులకని చూపా? ఏం చేసినా ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు, ఎవరు అడిగే వాళ్ళు లేరనే కదా. అయితే పాప చనిపోయింది, ఎందుకు ఎలా చనిపోయిందని చెప్పి ఇక్కడ వైద్య అధికారులను అడిగితే సెరిబ్రల్ మలేరియా వల్ల చనిపోయింది అంటున్నారు. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది! నిజంగా దానివల్ల చనిపోయిందా? సరే చనిపోయింది. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చింది, నార్మల్గా ఒక పేషెంట్ ఒక హాస్పిటల్కి వచ్చారంటే ఫీవర్ వల్ల వచ్చినా ఏదొచ్చినా రొటీన్ టెస్ట్లు చేస్తాం. మనం రొటీన్ టెస్ట్ చేసేటప్పుడే హెపటైటిస్ ఉందా లేదా అన్నది కూడా చేసిన తర్వాత పోనీ సెరిబ్రల్ మలేరియా, మీరు అన్నట్టు సెరిబ్రల్ మలేరియా వల్లనే చనిపోయింది అన్నా కూడా ఆ రిపోర్ట్స్ రావా? హెపటైటిస్ ఉందా లేదా అన్న రిపోర్ట్స్ రావా? క్రాస్ చెక్ చేసుకునే బాధ్యత లేదా? ఇవన్నీ చూస్తుంటే సింపుల్గా ఇది కళ్ళకు కట్టినట్టు చెప్పేది ఏంటంటే సివియర్ గవర్నమెంట్ నెగ్లిజెన్స్, అధికారులు సరిగా పని చేయకపోవడం అండ్ గవర్నమెంట్
ఇన్స్ట్రక్షన్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయ్యిందని, గ్రౌండ్ లెవెల్ నుండి ఫెయిల్ అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కనుక గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి కేసులే కాదు, గిరిజనులకి కన్న బిడ్డల్లా చూసుకునేవాళ్ళు. ఇలాంటి కేసెస్ కాదు, ఇట్లాంటి కేసెస్ ఏవి ఎక్కడా లేదు. కావాలంటే మీరు రిపోర్ట్స్ తెప్పించుకొని చూడొచ్చు, వెరిఫై చేసుకొని చూడొచ్చు, ఎక్కడా లేదు. ఎందుకు లేదంటే ఆ గవర్నమెంట్ ఉన్న టైంలోని ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, పిఆర్, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ అన్నిటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ, అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నత విద్య, ఉన్నతంగా ఉన్న క్వాలిటీ ఉన్న ఫుడ్ని అందిస్తూ గిరిజన పిల్లలని ఆదుకున్నారు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు అది ఏది చూడట్లేదు. కాబట్టి ఇది సీరియస్ ఇష్యూగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది సీరియస్ ఇష్యూగా కన్సిడర్ చేసి రానున్న రోజుల్లో నేను, మేడం గారు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కలిసి నేషనల్ హ్యూమన్ రైట్స్కి కానీ ఎస్టీ కమిషన్కి కానీ ఫిర్యాదు చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. అదేవిధంగా ఇది సీరియస్గా తీసుకొని మన గిరిజన ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి దీని మీద పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.